భారత రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు తమ మతాన్ని మార్చుకునే స్వేచ్ఛను కలిగి ఉంటారు. ఇది ఆర్టికల్ 25 కింద మత స్వాతంత్ర్య హక్కుగా గుర్తింపబడింది. అయితే మతం మారడం సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవలి ఉత్తర్వులు లేదా నిర్ణయాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలంటే తాజా తీర్పులను పరిశీలించాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వులు. సుప్రీంకోర్టు మత స్వాతంత్ర్యం మరియు మత మార్పిడి విషయంలో పలు ముఖ్యమైన తీర్పులు ఇచ్చింది. ఉదాహరణకు స్టానిస్లాస్ వర్సెస్ మధ్యప్రదేశ్ రాష్ట్రం 1977 మత మార్పిడి కోసం బలవంతం లేదా మోసపూరిత మార్గాలను ఉపయోగించడం చట్టవిరుద్ధమని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇది మత స్వాతంత్ర్యాన్ని కాపాడుతూనే దుర్వినియోగాన్ని నియంత్రించే ఉద్దేశ్యంతో జరిగింది. ఇటీవలి ఉత్తర్వులు 2024 నుంచి 2025 వరకు ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లోని యాంటీ కన్వర్షన్ చట్టాల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ చట్టాలు మత మార్పిడిని కఠినంగా నియంత్రిస్తాయి మరియు కోర్టు వీటిని పరిశీలిస్తోంది. తాజా సమాచారం. సుప్రీంకోర్టు మత మార్పిడి గురించి ప్రత్యేకంగా 2025లో ఇంకా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయలేదు, కానీ యాంటీ కన్వర్షన్ చట్టాలపై విచారణలు కొనసాగుతున్నాయి. ఈ కేసుల్లో తీర్పులు వచ్చిన తర్వాత మత మార్పిడి హక్కులపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.